శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉండి నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మనం 16th జూలై నుండి 31st జూలై 2025 15 రోజులు, జూలై 15 రోజులు ఎలా ఉండబోతుంది 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అందుకే దానికంటే ముందర ఏంటంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. 7075389589 అండి నా సెల్ నెంబరు. 7075389589. సరే అండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ షూటింగ్స్లో ఉన్న జాతకాలు చెప్తున్నా కూడా మీకు అసౌకర్యం కలగకుండా ఉండడం కోసము వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. నేను వేరే వాళ్ళు చెప్పడం కానీ ఇది కానీ ఏం లేవు. అంతేకాకుండా నేను మధ్య యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నప్పుడు ఆది ఆస్ట్రాలజీ అని ఒకటి పెట్టారు వేరే వాళ్ళు ఎవరో. అది మాకు సంబంధమే లేదండి. నా ఆది ఆస్ట్రాలజీలోనే ఏ అంటే ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుందండి. దాన్ని చూసే మీరు నాకు ఫోన్ చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళు నా పెట్టుకుంటా ఉన్న వేరే వాళ్ళ నెంబర్లు మార్చేసుకుని నేను చూస్తున్నాను. అదేమీ లేదు, ఎవరు చేయరు. నా నెంబరే ఉంటుంది, నేను ఎవరికి ఇవ్వట్లేదు. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కుంభరాశి వారికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే శనీశ్వరుడు చాలా తప్పండి మీకు. కానీ శనీశ్వరుడు మంచి చేయడంలో కూడా మరి ఆయన ముందే ఉంటాడు. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ రెండో భావం ఉన్నాడంటే ధనప్రాప్తి కోసం, ధనాన్ని ఆర్జించడం కోసము, ధనం సంపాదించడం కోసము, వృత్తిరీత్యా, వ్యాపారాల రీత్యా, అనేది ఎడ్యుకేషన్ అయిపోయాక ఉద్యోగం చేసుకుంటారుగా, విదేశాలు వెళ్తారు అని శాస్త్రం. అంతేకాకుండా రాహు మీ రాశిలో ఉండడం వల్ల అద్భుతాలు ఏం జరిగిపోవు, చాలా సామాన్యంగా ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన కొద్దిగా మీరు ఫెమిలియర్ పర్సన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏమంటే ఫేమ్ వస్తుంది. శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని వక్రగతిలో చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాడు. మీకు మంచిది కాదు. శనీశ్వరుడు వక్రగతిలో అంటే మంచిగా చేయడు. చల్లగండాన్ని ఇస్తాడు, నీటి గండాన్ని ఇచ్చి తీరుతాడు. ఫేస్ సంబంధించిన దెబ్బలు తగులుతూ ఉండే జాగ్రత్త చూసుకోండి. మీరు ముఖానికి కానీ, కంటికి కానీ, పంటికి కానీ, చెవికి కానీ మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశాలు సూచిస్తున్నాయి. కారణం కుజుడు శనీశ్వరుని చూడడము, శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉండడమే. రీజన్స్ చెప్పాలి కదండి. అదే చదువుకుంటే నాలెడ్జ్ ఉంటేనే చెప్పగలుగుతుంటాను నేను. ప్రభావం వల్ల మీకు జరగడానికి అవకాశం ఉన్నాయండి. నేను ఎవరికి కూడా అలా యాక్సిడెంట్ జరగాలని, మీరు ఇబ్బంది పడాలని నేనేమాత్రం మనసులో కూడా కోరుకోను నేను. కానీ అవి జరుగుతాయని చెప్పడము, మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసమే నేను చెప్తున్నాను ఇవన్నీ. అంతేకాకుండా మీకు ఫైనాన్షియల్గా కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటారు. కుటుంబ పరంగా కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందా నేను చెప్పినట్టుగా నీటి గండం కానీ, కొద్దిగా ప్రమాదాలు కానీ జరగడానికి అవకాశం, బ్లడ్ బోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ శుక్రుడి ప్రభావం వల్ల మీకు మంచి జరగడానికి అవకాశం ఉందండి. బహుశా వాహనాలు కానీ, బట్టలు కానీ, ఆభరణాలు కానీ ఇవి రావడానికి అవకాశం ఉంది. సంగీతంలో కూడా మీకు మీరే సాటి అనిపించుకోవచ్చు. శని దృష్టి ఉంది కాబట్టి స్లో అవుతుంటాయి. ఏదైనా పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉందండి మీకు. సత్సంతాన యోగ్యత బాగుంది. రచయితలుగా బాగా డబ్బు సంపాదించుకుంటారు. పొలిటికల్ రంగంలో పదవులు కూడా మీరు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీకు మాట నేర్పతనం వచ్చు. చక్కగా భోజనం వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటాయండి. ఏదైనా ఆరోభవంలో రవితో కలిసిన బుధుడు మంచివారు రెండోయి అంటే ధైర్యాన్ని బాగా ఇస్తారు. అలా రవి బుధుడు కానివ్వండి, కుజ దృష్టి కూడా కాంబినేషన్స్ ఉండి ఉంటే అక్కడ ఏమవుతుందంటే డాక్టర్స్ వృత్తిలో మీరు ఆపరేషన్స్ చేయడంలో మొనగాడు అనిపించుకుంటారు. అంతేకాకుండా రవి బుధుల వలన కొంతమందికి ఏంటంటే మేనమామలు బాగుండడము, హ్యాపీగా ఉండడము, అలాగే కాకుండా అంతేకాకుండా మీరు చాలా విషయాల్లో బాగా రాణించడము. అంటే చాలా విషయాలు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ ఓడిపోరు, గెలుస్తారు. కుంభరాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు ఒక 28వ తారీఖు వరకు ఉంటాడు. దోషమేనండి. అంటే జనరల్గా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి డబ్బులు రాలేకపోవడము, అంతేకాకుండా భార్యాభర్తలు అనురాగం కొద్దిగా స్లో అయిపోవడము, ఇవన్నీ సామాన్యంగా జరుగుతుంది. అసలు మెయిన్ పాయింట్ ఇక్కడ చెప్పాలి మీకు.
అష్టమ స్థానంలో కుజుడు 29వ తారీఖు నుంచి వస్తున్నాడు. అసలు అష్టమ స్థానంలో కుజుడు కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి, నిజమేనా? తప్పు కదా? నిజంగా తప్పండి. అష్టమ స్థానంలో కుజుడు అంటే యాక్సిడెంట్స్ని ఇస్తాడు, బోన్స్ని బ్లడ్ని విరిగిపోయి చేస్తుంటాడు. పైగా శనీశ్వరుడు దృష్టి అష్టమ స్థానానికి ఉండి అష్టమంలో కుజురుండడం వల్ల దెబ్బలు తగులుతాయి, ఇబ్బంది కలుగుతుంది, ప్రాణం మాత్రం పోదు. ఎందుకు ప్రాణం తీసేయడండి శనీశ్వరుడు? అష్టమ స్థానంలో చూసిన అష్టమంలో ఉన్న మనకు ఉంది కదా సామెత, అదే నేను ఇది చెప్పుకుంటుంటాం ఎప్పుడు, దెబ్బలు కలిగిస్తాడు కానీ ప్రాణాన్ని మాత్రం తీయడు, చిన్న చిన్న దెబ్బలు. సరే, ఆ దెబ్బలు కనుక రాకుండా మరి ఏం చేయాలండి? మరి చెప్పండి సార్ అంటే మనం చెప్పుకుందాం. రమణ మహర్షి గారు చెప్పారుగా మనకి, కర్మ అనేది ఎవ్వరు తప్పించుకోలేరు అని శాస్త్రం. అంటే దెబ్బలు తగలడము, మనం యాక్సిడెంట్స్ అవ్వడము, అంటే నీటిలో పడిపోవడము, ఇవన్నీ కుంభరాశి వాళ్ళకి ముఖంలో దెబ్బ తగలడం, ఇవన్నీ చాలా సర్వసాధారణంగా జూలై నుంచి ఉన్నాయి. కానీ అవన్నీ తప్పించుకోవాలనుకుంటే అంటే కర్మ ఎవరిది వదిలిపెట్టదు అంటారు కాబట్టి జరుగు తీరుతుంది. కానీ గొడ్డలతో పోయేది గోటుతో ఎలా పోతుంది? ఏం లేదండి, శనీశ్వరుడికి విడవకుండా కొన్ని వారాల పాటు, మీకు ఇష్టమైన వారాల పాటు శనివారం పూట తైలాభిషేకం చేయించుకున్న వారికి, శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేసిన వారికి, స్వామివారికి నల్లని వస్త్రాలు సమర్పించిన వారికి, నువ్వులతో అభిషేకించిన వారికి, నల్ల నువ్వులతోటి శని వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిని పూజించిన వారికి, సింధూరం రాసిన వారికి అనమాట, తల్లిదండ్రులు సేవ చేసుకునే వారికి, గాయత్రి మంత్రం జపం చేసుకునే వారికి, అలాగే గురువుగారిని పీఠాధిపతులు పూజించే వారికి కూడా మంచి జరుగుతుందండి. ఇలా చెప్పుకుంటే చాలా బాగుంది. సరే, ఏదేమైనా భాగ్యస్థానాన్ని కూడా గురుడు చూడడము, అలాగే లాభస్థానం కూడా గురుడు చూడడం వల్ల సర్వదా డబ్బులు మాత్రం ఎప్పుడు ఇబ్బంది పడరండి. కానీ ఆరోగ్యంగా ఉండాలి కదా, మీరు మంచి సుఖంగా అద్భుతంగా ఉండాలంటే ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. కాబట్టి చిన్నపాటి ఆపరేషన్ జరగడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చా. ఏదేమైనానండి, ఉద్యోగరీత్యా కూడా మీకు నేమటి ఫేమ్ వస్తుంది, భయపడతాం అవసరం లేదు. కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, కొన్ని రోజుల పాటు శనీశ్వరుడు ఒక్కరిగతిగా ఉన్నంతకాలము, అంటే ఆల్మోస్ట్ నవంబర్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే అన్ని రంగాలను ముందంజలో మీరు ఉంటారు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఏ ఉంటాయి తెలుసుకుందామండి. ముఖ్యంగా శని కుజుల వలన చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి. అన్ని రాశుల వారికి బ్లడ్ కనపడము, యాక్సిడెంట్ జరగడము, నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి జరిగిపోతుందా, ప్రతి వాళ్ళకి ప్రాణం పోతుందా? ఏం కాదు, కొంతమందికి అలా అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు మంచివాడు అంటే మంచిగా లేడు, ఒక్కరిగతిగా ఉన్నాడు. కొంతమందికి మాత్రం కొన్ని రాశులు మాత్రం మంచి చేస్తున్నాడు ఆయన. కానీ ఏదేమైనా అందరికీ చెప్పాల్సిన సూచన ఏంటి, చెప్పదగ్గ సూచన ఏంటంటే, శనీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆయన పూజించడము, తైలాభిషేకం చేయించుకోవడము, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడము, అలాగే గాయత్రి మంత్ర సిద్ధి అవి చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, అలాగే స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వలన, వీలుంటే మోపిదేవిలో కానీ మీకు ఉన్న ఇష్టమైన చోట నాగప్రతిష్ఠ చేయించుకోవడం వలన, అయితే ఒకసారి జపం చేయించుకోవడం వలన, కుజశనులు కాంబినేషన్ చిన్న చిన్న పూజలు చేయించుకోవడం వలన దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం అని వస్తుందండి. ఆ రోజు చేసే జపాలు, దానాలు, తర్పణాలు, అలాగే స్నానాలు, ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాయంటే సందేహం లేదు. దక్షిణాయన పుణ్యకాలం రోజు, అంటే దక్షిణాయనం అంటే అర్థం ఏంటయ్యా అంటే, సూర్యభగవానుడు 17 తారీఖు నుంచి 16 కూడా అవ్వచ్చు అనుకోండి. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి రావడమే దక్షిణాయన పుణ్యకాలము అంటాం. అంటే దక్షిణాయనం అంటే ఏంటంటే జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ జనవరి వరకు ఉంటుందండి. ఆ కాలంలో రాత్రి ఎక్కువ ఉండడం, పగలు తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మంచి మంచి శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదేమైనా దక్షిణాయన పుణ్యకాలంలో శుభాలు జరగడానికి అవకాశం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అద్భుతంగా ఉంటుంది. దక్షిణ పుణ్యకాలం వచ్చిందంటే కొద్దిగా రాత్రిపూట ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదేమైనా ఆ రోజుని చేసే పూజలు చాలా అద్భుతం అండి. అంతేకాకుండా మాస శివరాత్రి కూడా వస్తుంది 23వ తారీఖుని. 23వ తారీఖుని మాస శివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, అలాగే సాయంత్రం పూట ఆయనకి శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, మల్లెపూలతో పూజించడం వల్ల, అలాగే 29వ తారీఖు నాగపంచమి వస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేసుకోవడం వల్ల, 30వ తారీఖు సూర్య పూజ, సూర్యభగవాన్ ఆరాధించడం వల్ల
అంటే మీకు ఏ విధంగా పూజలు చేసుకుంటే ఆ విధంగా మనస్ఫూర్తిగా ప్రేమగా మనస్ఫూర్తిగా డెడికేటెడ్గా పూజలు చేసుకోవడం వల్ల, మీకు ఇష్టమైన దేవుని పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల, నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వల్ల కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.